ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తారండి. ముందైతే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే పోసుకొని పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి. వేయించుకున్న పచ్చిమిర్చిని ఒక ప్లేట్ లో అయితే తీసుకొని నెక్స్ట్ అదే కడాయిలో పుదీనా అయితే మనం తుంచి పెట్టుకున్న పుదీనా అయితే వేసుకోవాలి. పుదీనాని అయితే ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్ గా మాత్రమే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వేయించుకున్న పుదీనాను కూడా ఒక ప్లేట్ లోకి అయితే తీసుకున్నాక సేమ్ కడాయిలో అయితే కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ అయితే వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసుకోవాలి. కానీ నేను 5-6 పెద్ద టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటా ఉడుకుతున్నప్పుడే అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మూత అయితే పెట్టేసుకొని కొద్దిసేపు టమాటాలను అయితే మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఇంకో పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అయితే తీసుకొని వేయించుకోవాలి. నేనైతే ఇట్లాంటి పచ్చళ్ళు చేసినప్పుడు నువ్వులు అయితే కంపల్సరీ వేస్తాను. ఆ నువ్వులు వేగేసరికి ఇటు సైడ్ టమాటాలు కూడా మొత్తం మగ్గిపోయినాయి. ఆ రెండింటిని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. మొత్తం చల్లారాక అయితే నువ్వులు ఫస్ట్ అయితే మిక్సీలో వేసుకోవాలి. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లి, ఇంకా ఉప్పు, జీలకర్ర ఇవైతే వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. పుదీనాను మాత్రం లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే ముందేస్తే దాని ఫ్లేవర్ అనేది అందులో మిక్స్ అయి తెలియదు. లాస్ట్లో వేస్తే మాత్రం దాని ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. పుదీనా చుంచి పెట్టుకొని ఇంకా వెల్లుల్లిపై తీసి పెట్టుకుంటే మాత్రం ఈ పచ్చడి చేయడానికి మాత్రం ఏమంత టైం అయితే పట్టదండి. చూసారుగా పుదీనా లాస్ట్లో వేసుకుంటే ఆ గ్రీన్ గా ఎట్లా వచ్చిందో అదే ఫస్ట్ లో వేసుకుంటే అట్లా రాదండి. దోశల్లోకి, ఇడ్లీలోకి పల్లి చట్నీ కాకుండా ఒకసారి అయితే ఈ చట్నీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దోశల్లోకి అయితే ఇంకా బాగుంటుంది. ఈ పచ్చడి అయితే తాలింపు పెట్టుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది, కానీ నేను ఇక్కడ తాలింపు అయితే పెట్టుకున్నా. తాలింపులోకి అయితే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అయితే పెట్టేసుకొని తాలింపు అయితే మొత్తం చల్లారక్కనే అందులో పచ్చడి అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే వేడి నూనెలో పచ్చడి వేసామనుకోండి ఆ పచ్చడి తొందరగా పాడైపోతుంది. ప్రాసెస్ మొత్తం చూసారుగా. ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.